దేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ఆదివాసుల అభివృద్ధిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆదివాసీ సంఘీభావ వేదిక అఖిల భారత సదస్సులో వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ హక్కులు, కార్పొరేట్ విధ్వంసం, సంఘీభావ ఉద్యమాలపై సుగుణక్క మాట్లాడారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు అడవితో ముడిపడి ఉన్నాయని, జల్, జంగల్, జమీన్ లేకపోతే ఆదివాసీ జీవన విధానం మనుగడ లేదని, అందుకే కొమరం భీం పోరాటం నుంచి ఇప్పటి వరకు ఆదివాసీలు జల్, జంగల్, జమీన్ కోసమే పోరాటం చేశారు. కానీ ఉద్యోగాలు ఇవ్వమని, ఇండ్లు కట్టివ్వమని పోరాటం చేయలేదని అన్నారు. ఒక ఆదివాసీ బిడ్డగా మాట్లాడుతున్న మా ప్రాంతాలను కొల్లగొట్టడానికి వస్తే ఊరుకునేది లేదని, ఇంకొకరి ప్రాంతాన్ని దోచుకునే సంస్కృతి తమది కాదని అన్నారు. మా ప్రాంతాన్ని మేము కాపాడుకుంటామని పోరాటాలు చేస్తే ఆ పోరాటాలను అణిచివేయటానికి ఆదివాసీల సంస్కృతిపైన, దేవుళ్లపైన, మనుగడపైన, వాళ్ల ఆచారాల, వ్యవహారాలపైన, భూములపై నివసిస్తున్న అడవిపై దాడి చేస్తూ వాళ్ల ప్రాంతాల్లో ఉన్న అటవీ సంపదను, ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. టైగర్ జోన్, ఎలిఫెంట్ జోన్, కార్పొరేట్ కంపెనీలను ఆదివాసీలు నివాసం ఉన్న చోటే ఏర్పాటు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల మనుగడ లేకుండా చేస్తుందని మండిపడ్డారు. దేశంలో అభివృద్ధి పేరిట ఖనిజ సంపద, ప్రకృతి వనాలను ధ్వంసం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్రలను సర్వ సమాజం వ్యతిరేకించాలని తెలిపారు. ఈ సదస్సులో ట్రైబల్ ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్, పర్యావరణ శాస్త్రవేత్త బాబురావు, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, సోని సోరి, పీడబ్ల్యూఓ సంధ్య, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, వివిధ రాష్ట్రాల మేధావులు, సామాజిక టీయు కార్యకర్తలు, పర్యావరణవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉన్నటువంటివి ఇవి లేకపోతే ఆదివాసీ జీవన విధానమే లేదు, ఆదివాసీ మనుగడనే లేదు. ఇవి తప్పకుండా ఆదివాసీకి ఈ యొక్క జల్, జంగల్, జమీన్కి ముడిపడి ఉన్నటువంటిది. అందుకే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆదివాసులు జల్, జంగల్, జమీన్ మీదనే పోరాటం చేస్తారు కానీ ఉద్యోగం ఇవ్వమని పోరాటం చేయలేదు, మాకు ఇక్కడ జాగ ఇవ్వమని పోరాటం చేయలేదు. అసలు అలాంటి పోరాటాలే ఆదివాసులు చేయలేదు. కానీ ఈరోజు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని, మేము ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంకొకరికి మేము ఇవ్వం. మా ప్రాంతానికి వస్తే మేము ఊరుకోం, ఇంకొకరి ప్రాంతాన్ని మేము దోచుకోం, మా ప్రాంతాన్ని మేము కాపాడుకుంటామనేసి ఈరోజు వాళ్ళ ప్రాంతాలను వాళ్ళు కాపాడుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేస్తే ఆ పోరాటాలను అంచడానికి కొద్ది మంది జనాభా అండి, ఆదివాసుల జనాభా, ఆ జనాభాను కూడా ఈరోజు దక్కనివ్వకుండా వాళ్ళ సంస్కృతుల పైన దాడి, వాళ్ళ దేవుళ్ల పైన దాడి, వాళ్ళ మనుగడ పైన దాడి, వాళ్ళ ఆచార వ్యవహారాల పైన దాడి, వాళ్ళ భూముల పైన దాడి, వాళ్ళు నివసిస్తున్నటువంటి అడవి పైన దాడి. అడవిలో ఇప్ప పువ్వు, ఇప్ప పరక, వెదురు, లేత వెదురు, ఇప్ప పరక, ఇప్ప పువ్వు, చాలా రకాలైనటువంటివి, తేనె, అన్ని రకాలైనటువంటి భూములు దొరుకుతున్నటువంటి గడ్డలను కూడా సేకరించి వాళ్ళు తింటూ ప్రతి ఒక్క చెట్టుకి వాళ్ళ వంశంతో ముడిపడి ఉంటుంది, ప్రతి ఒక్క జంతువు వాళ్ళ వంశంతో ముడిపడి ఉంటుంది. అలా అక్కడ ప్రకృతిని పూజిస్తూ, అక్కడ ఉన్నటువంటి చెట్లను, జంతువులను అన్నిటినీ పూజిస్తూ అక్కడ పోడు వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు కలిసికట్టుగా జీవన విధానాన్ని కొనసాగిస్తారు. ఆస్తులు, పాస్తులు, బిల్డింగ్లు కోరుకోరు వాళ్ళు ముక్కుముడిగా ఒక ఐక్యంగా ఉంటూ ఆడుతూ పాడుతూ వాళ్ళు జీవన విధానాన్ని కొనసాగిస్తారు. కానీ ఈరోజు వాళ్ళ పైన అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను దోచుకోవడానికి ఈరోజు విపరీతమైనటువంటి దాడులను చేస్తున్నారు. నిజంగా నిన్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఒక సందర్భం వచ్చింది. ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కువ మొత్తంలో అడవే ఉండే కదా, మరి ఇదంతా అడవి అంతా ధ్వంసం అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడ అడవి ఉంది, ఎవరు అడవిని కాపాడుతున్నారు అంటే నిజంగా ఆదివాసులు ఉన్న చోటనే అడవి ఉంది. అడవిని కాపాడే వాళ్ళు ఎవరంటే ఆదివాసులు మాత్రమే అనేసి నేను ఒక సందర్భం వచ్చింది. నిజంగా అదే ఇప్పుడు ఆదివాసులను తరిమేయాలి, అడవిలో ఉన్నటువంటి సంపదను దోచుకోవాలి అంటే ఏ విధంగా పోరాటాలు చేస్తే, పోరాటాలకు భయపడట్లేదు, పోరాటాలు చేస్తే వాళ్ళని తీసుకు జైల్లో వేస్తేనో, వాళ్ళని చంపి ఎన్కౌంటర్లు చేస్తేనో ఆ విధంగా భయపడట్లేదు. ఏం చేయాలి మరి? మహిళల పైన అత్యాచారాలు చేయాలి, అగత్యాలకు పాల్పడాలి, అక్కడ ధ్వంసం చేయాలి, వాళ్ళ గూడాలను ధ్వంసం చేయాలి, వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయాలి, వాళ్ళ భూములను లాక్కోవాలి. ఇవన్నీ చేస్తేనే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇక్కడ చెట్టకో పుట్టకో, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడాలో, లేకపోతే ఇలాంటి